నా పాయింట్ ఏంటంటే ఓకే, ఎవరి కంట్రీ వాడు ఎస్టాబ్లిష్ Absolutely. ప్రయత్నం చేస్తారు. బట్ మరి ఇంతకుముందు అన్నారే మీరు, మనం డిఫెన్స్లో లేము, ఎఫెన్సివ్గా ఉన్నాం ఇప్పుడు అని. మన ఎఫెన్స్ ఏది అంటున్నా, వాళ్ళు మన పక్కకు వచ్చి మన అదే మీకు చెప్పాను, ఆన్సర్ చెప్పాను వైఎన్ఆర్ గారు. ఏంటది? మనం చేసే 99 కౌంటర్ అటాక్స్ ఉంటాయి, అవి మనం బయటికి తెలియనిట్లా మీకు. అంటే సాధారణ జనానికి తెలియకుండానే 99 ఆపరేషన్స్ ద్వారా ఒక ఆపరేషన్ బయటపడుతుంది. మీకు 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 మన అందరికీ తెలిసిన ఆపరేషన్ సింధూర్ రీసెంట్ గా. నా పాయింట్ అది. నేను చెప్తుంది అది. ఈ 4 దేశాలు ప్రధానంగా మన శ్రీలంక అవును. పోర్ట్లను ఇచ్చేసిన చైనా, అవును, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ లాంటి కంట్రీస్ అవును. కూడా. సో ఇవన్నీ మనకు వ్యతిరేకం అయిపోయాయి కదా. అవ్వలేదు సార్, అవ్వలేదు, వ్యతిరేకం అవ్వలేదు. నేను అదే చెప్తున్నా, వ్యతిరేకమయ్యామనే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే భ్రమను తీసుకొస్తున్నాయి. ఇంకా బంగ్లాదేశ్లో కానీ, మన నేపాల్లో కానీ, భూటాన్లో కానీ, భూటాన్ ఎప్పుడు మన వైపే ఉంది, భూటాన్ పక్కన పెట్టేద్దాం. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 నుంచి కూడా మాట్లాడుకుందాం, రైట్? ఆఫ్ఘనిస్తాన్ మనతోనే ఉంది. ఇంకా ఈ 3 నేరేటివ్ ఎట్లా ఉందంటే, నేను వెళ్ళొచ్చాను ఫీల్డ్ ట్రిప్ కోసం, ఈ దేశాలు తిరిగి వచ్చా. నేను ఓన్లీ టీవీ స్టూడియోలో కూర్చొని లేకపోతే న్యూస్ పేపర్ చదివి మాట్లాడట్లా. రీసెంట్లీ ఆల్సో ఐ వాజ్ ఇన్ శ్రీలంక. వాళ్ళు ఏమన్నా తెలుసా సార్, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము మేము ఎప్పుడు భారత్తో అలైన్మెంట్ ఉంది మాకు. చైనా వాడు మా హ్యాంబెన్తోతా పోర్టు ఇంక 2-3 పోర్టులు తీసుకొని డెవలప్ చేస్తున్నాడు. వాడితో మాకు ఎప్పటికైనా వాడితో మాకు ఖతరా, డేంజర్ ఉందని మాకు తెలుసు. కాబట్టి మేము ఓన్లీ అది స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ మధ్య శ్రీలంకలో సంక్షోభం వచ్చింది, అప్పుడు వాడు కండిషన్స్ పెట్టి గ్రాంట్ ఇచ్చాడు, మనం వితౌట్ కండిషన్ అన్కండిషనల్ గ్రాంట్ ఇచ్చాం మనం. అది వాళ్ళకి అర్థమైంది. సో ఇంకా ప్రజాభిప్రాయము, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్, శ్రీలంకలో ఉన్న గవర్నమెంట్, కుర్రోడు ఆయన యంగ్స్టర్, ఆయన కూడా మన వచ్చలేరు, మన మోడీ గారిని కలిసి వెళ్ళారు. సో స్లోగా ప్రజాభిప్రాయం కూడా ఇండియా వైపు టిల్ట్ అయిపోయింది. అంటే ఆ దేశ అధ్యక్షులు చేసిన ప్రకటన, ఇప్పుడు బంగ్లాదేశ్లో కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడు, ఈజ్ యాంటీ ఇండియా. అది ఇప్పుడు కాదు, బేగం ఖలీదా జియా వాళ్ళ అమ్మగారు ఉన్నారే, మన చనిపోయారు, బేగం ఖలీదా జియా మేడం గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళు భారత్కి ఆపోజిట్ సెంటిమెంటే ఉంది. షేక్ హసీనా గారికి మనం ఆశ్రయం ఇచ్చామని, షేక్ హసీనా గారి సమయంలో బంగ్లాకి భారత్కి మైత్రి బాగుందని, అది మింగుడు పడాక ఇటు పక్కన చైనా వాడు, ఇటు పక్క నుంచి అమెరికా వాళ్ళు, నేను చెప్పాను పెద్ద బిగ్ పిక్చర్ నాటకం అని. దాంట్లో భాగంగా ఇప్పుడున్న వాళ్ళ అబ్బాయిని, ఖలీదా జియా బేగం వాళ్ళ అబ్బాయిని రెహమాన్, ఆయన్ని ఈ విధంగా ఆయన చేత మాట్లాడిపిస్తున్నారు ఎవరు, ఈ 2 కంట్రీస్. ఓకే, సో ఇది మీకు కొంత నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ లోతైన విశ్లేషణ చేసిన తర్వాత, చిన్న ఉదాహరణ వైఎన్ఆర్ సార్, ఒక మనిషి యొక్క ఇంటెంట్ అంటే ఉద్దేశం, కంటెంట్ అంటే ఎంత సబ్జెక్ట్ ఉంది ఆ మనిషి దగ్గర, క్యారెక్టర్, వ్యక్తిత్వము, ఈ 3 మనము ఆ ప్యాటర్న్స్ అంటారు చూడండి, ఈ 3 కనుక మీరు ఒక సిస్టమేటిక్గా ఒక 20 ఏళ్ల పాటు స్టడీ చేశారనుకోండి, ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, అది ఎలా బిహేవ్ చేయబోతుందో ప్రిడిక్షన్స్ మనం ఇవ్వచ్చు. ఓకే, రైట్? ఫలానా వైఎన్ఆర్ గారు ఫలానా స్థాయి నుంచి ఫలానా స్థాయికి వచ్చారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఆయన బిగినింగ్ ఇది ఎగ్జాంపుల్. ఫలానా రమేష్ కన్నెగంటి ఫలానా చోట పుట్టి ఒక 20 ఏళ్ల పాటు ఇలా ట్రావెల్ చేసి ఈ స్థాయికి వచ్చాడు, ఇది ఉంది చూడండి సార్. దాని మూలన ఎంతో కొంత ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చుగా ఎదుటోళ్ళు, అంచనా వేయచ్చుగా. 100% నిజం కాకపోయినా కనీసం 60 to 70% నిజం అవుతాయి కదా. అదే చెప్తున్నాను సార్, మీరు చైనా యొక్క ఇంటెంట్ చూడండి, కంటెంట్ చూడండి, వాడి క్యారెక్టర్ చూడండి టువర్డ్స్ ఇండియా, అలానే అమెరికా, అలానే పాకిస్తాన్, వాళ్ళు ఎప్పటికీ ఈ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటారు తెలుసు కదా ఇంగ్లీష్లో, అంటే బలం, గాలి ఇటు ఇస్తే ఇటు పడతారు. అలా సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ మీద ఉన్న కంట్రీస్ బంగ్లాదేశ్. బిగినింగ్లో మన సపోర్ట్ తీసుకుని సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకొని 1971 బంగ్లాదేశ్ క్రియేషన్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఎదిగిన తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని రాజేయటం పాకిస్తాను ISI ద్వారా చేస్తా, బేగం ఖలీదా జియాని అడ్డం పెట్టుకొని, దానికి అమెరికా కూడా ఇండియాని, ఎగ్జాంపుల్ ఇండియాని ఎక్కడ తొక్కొచ్చు, నేను డైరెక్ట్ తొక్కలేను. ఇండియాని తొక్కాలంటే ఇండియా పక్కన ఉన్న దేశాలతో ఇండియాని నో అని చెప్పించాలి. ఓకే, అనే ఈ స్ట్రాటజీలో భాగంగా ఇటు అమెరికా ఇటు చైనా ఆడుతున్న బిగ్ పిక్చర్ ఇది. ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోవటానికి కొంత లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ జరిగితే మనకి ఆ నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ నిజం ఏంటంటే, ఇట్ ఈజ్ నాట్ పీపుల్స్ యాంటీ ఇండియా సెంటిమెంట్ కాదు అక్కడ ఉంది, యాంటీ గవర్నమెంట్, ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న సెంటిమెంట్ని
వాళ్ళు యాంటీ ఇండియా సెంటిమెంట్గా మార్చే పరిణామ క్రమం వాళ్ళు సిస్టమేటిక్గా చేస్తున్నారు త్రూ సోషల్ మీడియా. ఓకే సో దట్ ఈస్ వేర్ అవర్ డిస్కషన్. ఓకే మన నైబర్స్తో మనకు బాగానే ఉంది, బాగానే ఉందని చెప్పట్లా నేను. మనం బాగుండాలి కదా, బాగుండాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే యూ కెన్ చూస్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూస్ యువర్ నైబర్స్ కరెక్ట్ కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విన్ యువర్ నైబర్, యూ షుడ్ నో హౌ టు ఎంగేజ్ ద నైబర్. నీ యొక్క పొరుగు వాడిని నువ్వు గెలవలేకపోతే కనీసం వాడితో ఎలా వాడిని ఎంగేజ్ చేయాలి, అంటే వాడితో కలిసి ఎలా పనిచేయాలి అనే స్పష్టత మనకు ఉండాలి. క్లారిటీ ఆఫ్ ఇంటెంట్, కంటెంట్ అది మన దగ్గర పుష్కలంగా ఉంది. అందుకనే ఎవరిని ఎక్కడ ఎలా చేస్తున్నాము. కానీ ఈ దిస్ పర్టికులర్ ఇది ఎందుకు చూపుతున్నానంటే ఇట్ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ ఏఐ లాంటి కొత్త ఈ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇది ఏం చేస్తుందంటే ప్రజాభిప్రాయాన్ని తప్పు చూపించడానికి అమెరికాకి టెక్నాలజీ పవర్లో ఎడ్జ్ ఉంది, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆబ్వియస్లీ దాన్ని వాడి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, ముఖ్యంగా ట్రంప్ లాంటి ఒక అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ మొన్నటి వరకు మన ట్రేడ్ టారిఫ్స్ అని చెప్పి మన మీద గొడవ చేశాడు. దానికి వస్తే అంటే ఇండియా ఫారిన్ పాలసీ పైన వస్తున్న విమర్శలు మాట్లాడుకుని తర్వాత మనం వార్ గురించి నిజానికి వార్ గురించి మాట్లాడదాం అనుకున్నా, ఇది కంప్లీట్ అయిన తర్వాత